ఆలూ ఫ్రై ఎప్పుడైనా ఇలా చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. దీనికోసం మనం ఒక కడాయి పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాము. దీనికన్నా ముందు మనం ఎండుమిర్చిని 2 తుంపి వేసుకొని, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకొని దోరగా వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని, కొంచెం లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుంటే చాలు. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చితోనే మనం ఆలూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం చిల్లీ పౌడర్ తక్కువ వేసుకొని పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. వేగడానికి కోసం నేను కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఈ స్టేజ్లో నేను వేపుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలూని పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే అంతగా బాగుంటుంది, కానీ ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి స్పూన్తో మనం ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ మసాలాలు మొత్తం పట్టేలాగా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం, ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది.